హాయ్ అండి అందరికీ. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియో ఏమిటంటే మిల్క్ బ్రెడ్ డిజర్ట్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్ చేసేద్దామా? ముందుగా హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేలోపు బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్‌ని అయితే కట్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే గీలో ఫ్రై చేసుకోండి. లేదంటే ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి. ఫ్రై చేసుకోవటం వల్ల తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది. వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకొని బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. బాయిల్ అయిన మిల్క్లో కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని మీ టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. నేనైతే షుగర్ తక్కువ వేసానండి. అలానే 2 ఇలాచీలను కూడా దంచుకొని వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ట్రే లాంటి బాక్స్ తీసుకొని అందులో బ్రెడ్ స్లైసెస్ని అయితే అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిల్క్ని అయితే మనం ముందుగా అరేంజ్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని అలానే ఇంకా రౌండ్ కూడా బ్రెడ్ స్లైసెస్ని అరేంజ్ చేసుకొని మిల్క్ మొత్తం వేసేసుకోవాలి. మిల్క్ మొత్తం వేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని మీకు ఏ ఇష్టం ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తినేటప్పుడు కొంచెం క్రంచీగా అలానే సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నాతో పాటు మా పాప కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.